రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల హరికృష్ణ ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. भाई గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ప్రతి గడప గడప ప్రోగ్రాం తీయడం జరిగింది. అలాగే గడ్డం వంశీకృష్ణ అతిగా మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఇంతకుముందు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ని ఎంత మెజారిటీతో గెలిపినా అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నమస్కారం. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందో అది మీకు తెలుసు. టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 6 గ్యారంటీలు అమలు చేసింది. గ్యాసు, కరెంటు, ఆరోగ్యశ్రీ ఇవన్నీ 5 గ్యారంటీలు అమలు చేసుకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. కావున ఈరోజు గడప గడప 40వ డివిజన్లో గడప గడప తిరుగుతుంది కాబట్టి మెజార్టీతో గడ్డం వంశీని మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. మక్కన్ సింగ్ రాథోర్ నాయకత్వం, మక్కన్ సింగ్ రాథోర్ నాయకత్వం, గడ్డం వంశీ నాయకత్వం, కాకా వెంకటేశ్వర నాయకత్వం.